23-22 ఆ ప్రాంతంలో గవర్నమెంట్ ఆఫ్ 21 గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అది గవర్నమెంట్కి లెటర్ పెట్టారు. ఏమని? మైనింగ్ లీజ్కి మేమంతా ప్రిపరేషన్ చేసుకున్నాం. జనరల్గా ఎవరు ఏ బ్లాక్ ఎవరు వచ్చినా కానీ ఆ బ్లాక్లో మైనింగ్ లీజ్ ఇవ్వాల్సింది, ఆ ప్రయర్ అప్రూవల్ ఇవ్వాల్సింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో సింగరేణి కాలనీస్ అప్లై చేస్తుంది ఏంటంటే మైనింగ్ లీజ్ కోసం ప్రయర్ అప్రూవల్ ఇవ్వమని, నాట్ ద బ్లాక్ అలాట్మెంట్. బ్లాక్ అలాట్మెంట్ ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్. మైనింగ్ లీజ్ ఇవ్వటానికి అప్లై చేసుకుంటే ఈ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం 2000 ఆనాటి అధికారంలో వచ్చిన దగ్గర నుంచి మొన్నటి వరకు, నిన్న అప్రూవల్ ఇస్తాను వరకు అలా పెండింగ్ పెట్టుకొని మైనింగ్ లీజ్ అప్రూవల్ ఇవ్వకుండా 2015లో ఎంఎండిఆర్ యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ ప్రకారం ఈ తాడిచెల్ల బ్లాక్ కూడా మేము ఇవ్వము అంటే, ఈ యాక్ట్ రావటానికి ముందే ఈ బ్లాక్ ని సింగరేణి కాలేజ్కి అలాట్ చేశారని చెప్పి ఎవిడెన్స్ ఈ డాక్యుమెంటరీ లెటర్స్ తో నేను, గౌరవ ముఖ్యమంత్రి గారు, కోల్ మంత్రి గారు అప్పుడు ప్రహ్లాద్ జోషి గారిని, ఆ తర్వాత కిషన్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారిని కూడా కలిసి ఈ వాస్తవాలన్నీ వారి ముందు పెట్టి, ఇది మీరు కొత్తగా ఇచ్చేది కాదు, మాకు కేవలం మైనింగ్ లీజ్, దీన్ని పెండింగ్ పెట్టుకోవటం వల్ల సింగరేణికి నష్టం 15లో, ఇది 2030లోనే అసైన్ చేశారు. యాక్ట్ వచ్చిన దానికంటే ముందు ఎవరు ఇంప్లిమెంట్ చేయరు, యాక్ట్ వచ్చిన దగ్గర నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు. మీరు ఇట్లా ఆపటం సింగరేణికి చాలా నష్టం చేసిన వాళ్ళు అవుతారు, ఇది కరెక్ట్ కాదు అని అంటే కూడా ఇన్ని రోజులు ఆపి 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 ఆ లెటర్లు కూడా నేను చెప్తున్నా డేటెడ్తో సహా ఈ కాలేజ్ గవర్నమెంట్ రాగానే మీకు ఆ లెటర్స్ కూడా సర్క్యులేట్ చేయడం ఓవర్ 2024 మార్చ్ 2024లో ప్రహ్లాద్ జోషి గారిని కలిసి దీని చరిత్ర అంతా రాసిచ్చింది. అట్లాగే కిషన్ రెడ్డి గారిని 20/6/2024 నాడు కలిసి దీని చరిత్ర అంతా రాసిచ్చింది. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారిని 4/7/2024 నాడు కలిసి దీని చరిత్ర అంతా కలిసి రాసిచ్చింది. మళ్ళీ తిరిగి కిషన్ రెడ్డి గారిని కలిసి వారికి స్పష్టంగా చెప్పి, మీరు మైనింగ్ లీజ్ కనుక ఇవ్వకపోతే సింగరేణి కాలనీస్ కి ఎంఎండిఆర్ యాక్ట్ కంటే ముందు వచ్చినటువంటి బ్లాక్ ను కూడా ఎంఎండిఆర్ యాక్ట్ కంటే ముందు ఉన్నదాన్ని కూడా మీరు ఆపి కావాలని సింగరేణికి నష్టం చేస్తా ఉన్నారు, ప్రాంతానికి ఇబ్బంది పెడతా ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు అని చాలా స్పష్టంగా చెప్పి ప్రభుత్వం కొట్లాడి తీసుకొచ్చుకున్నటువంటి మైనింగ్ లీజ్ పర్మిషన్. వీటితో పాటు వాళ్ళు ఇంకో రిక్వెస్ట్ కూడా చేశాం, మీకు సింగరేణి కాలనీస్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ గోదావరి బెల్ట్ లో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్ని మీరు తెలంగాణ నుంచి మంత్రిగా ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు, దట్టు కోల్ మినిస్టర్ గా ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ బ్లాక్స్ అన్ని సింగరేణికి ఆక్షన్ చేయకుండా మిగిలిన ఉన్న వాటిని కూడా ఇవ్వండి వారిని అడిగాం. వారు వాటిని పరిగణలో తీసుకొని వాటిని అలాట్ చేస్తే కొత్తగా అలాట్ చేసినట్టు అవుతుంది తప్ప, ఉన్నదానికి మైనింగ్ లీజ్ ఇచ్చి నేను ఇచ్చానంటే ఇది కొంత సరైనది కాదేమో అని అనిపించి వాస్తవాలు చెప్పాలని మేము ముందుకు వచ్చాను. నేను సరే, ఇంకో విషయం కూడా వారి దృష్టి తీసుకొని రాదలుచుకున్నాను. ఇదే లెటర్లో మీరు గో బ్యాక్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెటర్, మినిస్ట్రీ ఆఫ్ కోల్, ఫస్ట్ లెటర్ దీంట్లో వైల్ కన్సిడరింగ్ ఇట్ హస్ ఆల్సో బీన్ అబ్జర్వ్డ్ దట్ తాడిచెల్ల టు కోల్ బ్లాక్ contain tribal land and can be acquired only by the government companies. అంటే ట్రైబల్ ఏరియాస్ లో ఉన్న ల్యాండ్స్ గవర్నమెంట్ కంపెనీస్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు చేయటానికి లేదు, అక్వైర్ కూడా చేయడానికి అవకాశం లేదు అనేది స్పష్టంగా 2013లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోల్ కూడా చెప్పింది. ఇది దిస్ ఈస్ అ ఫ్యాక్ట్. 170 యాక్ట్ ఉన్నది. ఇది తెలిసి కూడా
ఇది తెలిసి కూడా వాళ్ళు 2022లో 14/10/22లో కోయగూడెం బ్లాక్ 3 ఇది ట్రైబల్ ల్యాండే. 2022 ఇదేం 2013లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాసిన లెటర్. 2022లో ఈ ట్రైబల్ ల్యాండ్ లో కూడా ఆక్షన్ పెట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు, విచ్ ఇస్ అగైన్స్ట్ ది రూల్స్ యాక్ట్. ట్రైబల్ ల్యాండ్స్ సంబంధించినటువంటి భూముల్ని కేవలం ట్రైబల్ సైన్ చేసుకోవాలి, లేదా గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను గవర్నమెంట్ పర్పస్ కోసం గవర్నమెంట్ మాత్రం తప్ప చేయడానికి లేదనేది చాలా స్పష్టంగా 170 యాక్ట్ చెప్తా ఉంది. అయినా కూడా 2022లో మీరు కోయగూడెం బ్లాక్ 3ని ఆక్షన్ చేశారు. ఆక్షన్ చేసిన దాన్ని ప్రైవేట్ వ్యక్తులు పాడుకున్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ బ్లాక్ ఓపెన్ చేయటం లేదు, అది అట్లాగే పడింది. మొన్నటికి మొన్న మళ్ళీ డిసెంబర్ 2022 డిసెంబర్ 20th నాడు 2026 డిసెంబర్ నెలలో పీకేఓసి మణుగూరు దగ్గర కూడా తిరిగి మళ్ళీ ఆక్షన్ చేశారు. అది కూడా ట్రైబల్ ల్యాండ్. ఈ విషయాలు కూడా నేను ఈ తాడిచెల్ల కోల్ బ్లాక్ ఆల్రెడీ 2013లో మాకు ఇచ్చింది. ఇది మీరు మైనింగ్ లీజు తొందరగా ప్రయర్ అప్రూవల్ ఇవ్వండి అని అడగటానికి పోయినప్పుడు వీటిని కూడా నేను మెన్షన్ చేసి ఇవన్నీ ట్రైబల్ ఏరియాలో ఉన్నాయి, ట్రైబల్ ఏరియాలో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం లేదు, ఆక్షన్ చేయబాకండి, సింగరేణి కాలనీస్కి ఇవ్వండి అని చెప్పి స్పష్టంగా మెన్షన్ చేసి లెటర్లు కూడా రాసిచ్చాం. అయినా వీటిని మొన్న ఆక్షన్ పెట్టారు, గతంలో కూడా ఆక్షన్ పెట్టారు. సో వాట్ ఈస్ దిస్ కాంట్రడిక్టరీ? మీరు నిజంగా సింగరేణి కాలనీస్కి మేలు చేయాలని ఆలోచన ఏమాత్రం ఉన్నా కిషన్ రెడ్డి గారు, తాడిచెల్ల 2 కోల్ బ్లాక్ని ఇన్ని సంవత్సరాలు సింగరేణికి ప్రయర్ అప్రూవల్ మైనింగ్ కోసం ఇవ్వకుండా ఆపటం వల్ల కొన్ని వేల కోట్ల నష్టం వచ్చింది ఇప్పటికీ. సరే, ఇప్పటికైనా మీరు ముఖ్యమంత్రి గారు చేసిన ఒత్తిడికి, మేము రాసిన ప్రత్యుత్తరాలకి కనీసం ఆలోచన చేసి పర్మిషన్ ఇచ్చారు. ఇది ఆల్రెడీ అసైన్ చేసిన దానికి ఎంఎంఏ మైనింగ్ లీజ్ ఇచ్చామనంటే పర్లేదు, సంతోషించాం. కానీ కోల్ బ్లాక్ని అలాట్ చేసామని పెద్ద అక్షరాలతో మీరు ఏదో మాకు మేలు చేసినట్టుగా, తెలంగాణకి సింగరేణికి మేలు చేసినట్టుగా వార్త మీరు చెప్పడం అనేది కొంత ఆక్షేపణీయం అనేది నా ఆలోచన. రెండు, ఒకవేళ నిజంగా సరే ఫైన్ అయినప్పటికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా మీకు. మీరు సింగరేణికి కానీ తెలంగాణ ప్రాంతానికి ఏమాత్రం న్యాయం చేయాలనుకున్నా చట్టం ప్రకారం భారత ప్రభుత్వం తీసుకున్న చట్టమే ట్రైబల్ ఏరియాలో ఉన్న ల్యాండ్స్ని ప్రభుత్వాలు మాత్రమే మైనింగ్ చేయాలి. ఇక్కడ ప్రభుత్వ పరంగా సింగరేణి కాలనీ సంస్థ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఇక్కడ ఉంది, దానికి అలాట్ చేయండి. ఆప్షన్స్ ఆపండి. చేసిన ఆప్షన్స్ వాళ్ళు ఎవరు ఇంతవరకు మైనింగ్ చేయలే. కోయగూడెం బ్లాక్ 3, సత్పల్లి బ్లాక్ 3. సత్పల్లి బ్లాక్ 3 8/1/2024లో ఆక్షన్ చేస్తే ఇది ఎవరికి పోయిందో మీకు తెలుసు. ఆనాడు ఇక్కడ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ సింగరేణిని కనీసం ఆక్షన్లో కూడా పార్టిసిపేట్ చేయకపోబట్టి కొద్దిమంది బినామీ వ్యక్తులు, వాళ్ళకి ఎవరికో ప్రైవేట్ వ్యక్తులు అందులో పాల్గొన్నారు, వాళ్ళకి పోయింది ఆ బ్లాక్. అట్లాగే కోయగూడెం కూడా అట్లాగే సింగరేణిని పార్టిసిపేట్ చేయకుండా, ఆక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా అది కూడా అట్లే పోయింది. ఒకటి, ఈ ట్రైబల్ ఏరియాలో ఆక్షన్లో ఆక్షన్ చేయటమే తప్పు. వాళ్ళు చేస్తే కూడా అది గవర్నమెంట్కి వచ్చేటట్టు చేసుకోవాలి తప్ప గవర్నమెంట్కి రాకుండా ఓ ప్రైవేట్ వ్యక్తులు పోయేటట్టు చేయటం రెండో తప్పు. సో ఇప్పటికైనా నేను కిషన్ రెడ్డి గారికి మీ ద్వారా వారికి నేను
విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉన్న కోల్ బ్లాక్స్ అన్నిటిని కూడా సిన్స్ ఇట్ ఈస్ ఎ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, గవర్నమెంట్ ఇది. ఆ కోల్ బ్లాక్స్ కూడా మీరు ఇచ్చే మినిస్ట్రీ ఆఫ్ కోల్ కూడా గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఇది G2G. అది దేశాల్లోనే G2G ఇచ్చేస్తూ ఉంటారు, టెండర్స్ లేకుండా, ఆప్షన్స్ లేకుండా. విత్ ఇన్ ద కంట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. దట్ టు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ మీకు 51% స్టేట్ గవర్నమెంట్, 49% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో కన్సిడర్ ఇట్ యాజ్ ఏ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ and allot these coal blocks also to సింగరేణి కాలనీస్. ఏమాత్రం మీకు తెలంగాణ మీద, సింగరేణి కాలనీస్ మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా మీరు మంత్రిగా ఉండి ఈ కార్యకలాపాలు ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి చేసి పెట్టాల్సింది. చేయకుండా గతంలో ఇచ్చిన దానికి నేను ఇవాళ ఇచ్చానని చెప్పి మళ్ళీ ఇది మసిపూసి మారేడుకాయ చేసి ఇటువంటి ప్రచారం మాత్రం చేసి రాంగ్ మెసేజ్ మాత్రం మీరు ఇట్లా చేయటం కరెక్ట్ కాదని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పటికైనా అవసరమైతే నేను కలుస్తాం, అవసరమైతే మా ముఖ్యమంత్రి గారు కలుస్తారు. మేము ఇప్పటికే మిమ్మల్ని పదే కలిశాను, మళ్ళీ కలవటానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ బ్లాక్స్ సింగరేణికి, తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్టుగా చూడవలసిందిగా వారికి నేను విజ్ఞప్తి చేస్తూ చేయని దాన్ని ఇట్లా చేయాలని కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నేను ఐ మెన్షన్డ్ ద డేట్ అండ్ ఇయర్ క్లియర్లీ. నేను మైనింగ్ లీజ్ ఇచ్చారంటే వెల్కమ్ చెప్పాను, కానీ ఆ అలాట్మెంటే నేను కొత్త కోల్ బ్లాక్ అలాట్ చేశాను పొద్దున వార్త చదివిన తర్వాత నేను మళ్ళీ క్లారిటీ ఇవ్వను. అమ్మా ఏం స్టాటిస్టిక్స్ లో నేను ఇప్పుడు ప్రొడక్షన్ గురించి ఏం మాట్లాడలేదా? నేను ప్రొడక్షన్ గురించి మీరు దయచేసి నేను మాట్లాడని దాన్ని మాట్లాడినట్టుగా మీ ఆలోచనలు నా ఆలోచనగా చెప్పడం కోసం ప్రయత్నం చేయటం కరెక్ట్ గా. నేను స్పష్టంగా ఆ కోల్ బ్లాక్స్ అలాట్మెంట్ డేట్స్ గురించే మాట్లాడాను, ఆక్షన్ గురించే మాట్లాడాను. నేను అదే చెప్తా ఉన్నాను కదా నిన్న. ఒక్క నిమిషం, ఐ మేక్ ఇట్ వెరీ క్లియర్ వన్స్ అగైన్. ఒక్క నిమిషం, నేను అదే చెప్తున్నాను. మైనింగ్ ప్రయర్ పర్మిషన్ ఫర్ మైనింగ్ లీజ్ కోసం మేము అప్లై చేసాము. దాన్ని క్లియర్ చేసినందుకు ధన్యవాదాలు. కొత్తగా అసలు నేను కోల్ బ్లాక్ ఇచ్చానన్న దానికి కరెక్ట్ కాదు ఇది. నా లెటర్లు మీరు చదివితే మీకు అర్థమవుతుంది. మొదటి నుంచి మీకు ఆ కాపీలు కూడా ఇచ్చాను, మీకు ఇచ్చాను ఆ కాపీలు అన్ని, లెటర్లు అన్నీ ఉన్నాయి. నేను రాసిన లెటర్లో కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. తాడ్చర్ల 2A సత్తుపల్లి, తాడ్చర్ల ఇక్కడ, అదేం ఖమ్మం, సత్తుపల్లి, అవి కూడా ఇవన్నీ అడుగుతాం. మొత్తం గోదావరి పరిసర ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోల్ బ్లాక్స్ అన్ని సింగరేణికి ఇవ్వండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాదే. కోల్ బ్లాక్స్ మీరు ఆక్షన్ చేసేది కూడా గవర్నమెంటే. G2G నేను చాలా స్పష్టంగా 3 అంశాలే మాట్లాడాను. కరెక్ట్, నేను ఇంతకుముందే చెప్పాను కదా, నేనే చెప్పాను. ఫైన్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. మీరు నేను ఇంతకుముందు గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. 10 years ఆఫ్ టిఆర్ఎస్ గవర్నెన్స్, ఆ పేమెంట్స్ సింగరేణి కాలేజ్ చేయాల్సిన పేమెంట్స్ని చేయకుండా పైలప్ చేసుకుంటూ పోవటం వల్ల అది విపరీతంగా పెరిగింది.
మేము వచ్చిన తర్వాతనే దాన్ని కొంత సీరియస్గా అడ్రస్ చేస్తూ స్ట్రీమ్ లైన్ చేయడం కోసం గత 6 నెలల నుంచి మా ప్రయత్నం అంతా చేస్తా ఉన్నాం. వీ విల్ బీ డూయింగ్ జస్టిస్ టు సింగరేణి, నాట్ ఓన్లీ సింగరేణి కాంప్లెక్స్, అసలు డిస్కమ్స్కి ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు కూడా వాటన్నిటిని చేయటం కోసమే ఎవ్రీ మంత్ వీఆర్ ట్రైంగ్ టు క్లియర్ ది పెండింగ్ బిల్స్ అండ్ ఈవెన్ సబ్సిడీ అమౌంట్స్ ఆల్సో. సో వీ విల్ డూ అవర్ బెస్ట్. పాత లెగసీ మాకు వచ్చిన దాన్ని ఆ భారం మోస్తూ దాన్ని సరి చేయడం కోసం మా ప్రయత్నం అంతా చేస్తున్నాం. My only request to the government of India is see to that all the coal blocks are given to the Singareni collieries, which is our public sector undertaking. Don't treat it like a step mother treatment. ఎందుకంటే మీ గతంలో ఈ